శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఈనాడు ప్రతిభా పాఠవ ప్రాంతీయ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 16 పాఠశాలల నుంచి 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. చిత్రలేఖనం, విశ్వోపన్యాసం, వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ప్రతిభ చాటి బహుమతులు సొంతం చేసుకున్నారు. స్థానిక సప్తగిరి కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ కేవీ మహేష్ పాల్గొన్నారు. ప్రతిరోజు పేపర్ చదవటం అలవాటుగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం 4 విభాగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. విద్యార్థులందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ పోటీలు పెడుతూ వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వాళ్ళలో ఒక పోటీతత్వాన్ని పెంచే విధంగా ఈనాడు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని హర్షించదగ్గ విషయం. కేవలం న్యూస్ ఇవ్వడమే కాకుండా ప్రజల్లో, పిల్లల్లో ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్ని పెంపొందించడానికి చాలా కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ us to interact with the students. థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు ప్రతిభా పాఠవ పోటీలు అనేది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ మండల స్థాయిలో సెకండ్ ప్రైజ్ అయితే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలా ఈనాడు ప్రతిభా పాఠవ పోటీలు జరపడం అనేది ఇలా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది. మాలో ఉన్న ప్రతిభను మేము తెలుసుకోగలుగుతున్నాము. అలాగే వాళ్ళు ఇచ్చే టాపిక్ ఏదైతే ఉందో దాని మీద కూడా మేము ఎంతో అవగాహన తెచ్చుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. స్కూల్ లెవెల్లో నేను డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. మండల్ లెవెల్లో కూడా నేను డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి థర్డ్ ప్రైజ్ తెచ్చుకున్నాను. ఇది తెచ్చుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.